బస్సు ఎప్పుడు ఇంత ఎప్పుడు లేట్గా వస్తుంది. పాప మా అన్నయ్య వెయిట్ చేస్తాడు కావచ్చు. హలో, అరే చెల్లి ఎక్కడ దాకా వచ్చినవురా? అన్నయ్య వస్తున్నా, ఇప్పుడే బస్సు అయినా. తొందర రా, నీకోసం వెయిటింగ్. తొందర గుడికి పోవాలి, అసలే రాఖీ పౌర్ణమి కదా. ఏం పిల్ల, ఏం సంగతి? నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చిన? కాసేపు మాట్లాడు, ఏమవుతుంది? ఎందుకు మాట్లాడాలి నీతో అని? భయపడ్డది కావచ్చు. కీర్తన, నువ్వేంది ఇక్కడ? బావా నువ్వు నన్ను ఒకటి బెదిరించింది బావా. అయినా నువ్వు ఇక్కడేం చేస్తాను బావా? ఏం లేదు కీర్తన, అట్లా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నాను. అవును, ఈరోజు రాఖీ పడినావు కదా, నువ్వు రాఖీ ఎందుకు కట్టించుకోలేదు? వాళ్ళని రాలేదా? రాఖీనా? అసలు మీ అన్నయ్య నన్ను మీ ఇంటికే రానివ్వట్లేదు, మా అక్కను మా ఇంటికి పంపట్లేదు. ఈసారి మా అక్కతో రాఖీ కట్టించుకునే భాగ్యం నాకు లేదేమో కీర్తన. సరేలే, పెద్ద కథ, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అయ్యో బావా, అయ్యో బావా, ఇంతలా బాగా బాధపడుతున్నాడంటే మా అన్నయ్య ఏదో గంటారం చేసే ఉంటాడు. మన సంగతి చెప్తాను. కొడుక ఎందుకో చిన్నవేనవరా, కొడుక ఎందుకు చెల్లె అక్క రాలేదానా? అన్నిటికన్నా నువ్వేనే. చిన్నప్పుడే మేము అంత మంచిగా కలిసి ఉన్నాం. ఎప్పుడన్నా వాళ్ళతో రాఖీ కట్టించుకోకుండానే ఉన్నాను అని. నువ్వు వాళ్ళకి పెళ్లి చేసినావు చూడు, మా అక్కను చెల్లెను నన్ను అందరినీ వేరు చేసినావు. కానీ ఎప్పుడైనా రాఖీ కట్టించుకున్నట్టు ఇప్పుడు ఇంటికి మీ పోతే కూడా గేటు ముఖం మీదనే ఇస్తారు. అమ్మ ఇంత ఘోరంగా ఉంటారా అని? నిజంగా అందరు ఇట్లనే ఉంటారా అని? లేకపోతే నా బావాలు ఇట్లున్నారా? పెళ్ళైన కొత్తలా ఇద్దరు బావలు ఉంటే నాకు ఇద్దరు అన్నలు ఉన్నా అనుకున్నాను. కానీ నిజంగా నేనే ఒక పిచ్చోని అయిపోయినమ్మా. ఎక్కడికే పోతున్నావు? ఏంటి నక్కలాగా నక్కి నక్కి పోతున్నావు? నక్కరాలు చేస్తున్నావా? ఎక్కువ తక్కువ నక్కరాలు చేసి చంపేస్తా. చంపేస్తావా? ఎందుకు చంపేస్తావు? నేను పెళ్లి చేసుకున్నాను చంపేస్తావా? అయినా అన్న చెల్లెల మధ్య నువ్వే వెళ్ళిగా. రానా? రా అంటావా? శుభారారా చల్తి, నీకు ఇష్టం లేకపోతే వదిలే, నేను మా అన్నకు రాఖీ కడతా. చెల్పా, నేను ఇట్లా అన్నందుకే బాధపడుతున్నావు నువ్వు. కానీ నేను మా అన్నయ్యకి రాఖీ కట్టకపోతే నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఒక్కటే అడుగుతానయ్యా, నిన్ను కోపం తెచ్చుకోకు. సరే అడుగు. నీ చెల్లెతో రాఖీ కట్టించుకుంటాను. నాకు మా అన్న అట్లా కాదా అని చెప్పు. చెప్పురా అన్నయ్య, వదిన అడిగినదంటే తప్పేముంది? ఇట్లా తయారైందిరా నువ్వు. కట్టిన పైసలు అంటావు, అసలు ఏం సాధిస్తారా పైసలతోని? కుక్కలు చూడుపో, అత్తమామని ఎంతో మంచి చూసుకుంటాను అల్లుండి. నాదేనా తప్పు? నేనేం చేసింది? ఇస్తాన కట్నంలో సగం పైసలు ఇచ్చిను, సగం పైసలు ఇవ్వలేదు. ఇస్తానప్పుడు నేను అడుగుతున్నా. వదిన కంటే ఎక్కువ నాడ పైసలు. పాపం పిచ్చి ఎంత బాధపడి ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో. ఆ బాధకి నువ్వు ఎన్ని పైసలు ఇస్తావా? వెళ్ళకట్టగలుగుతావా? అరే అన్నయ్య, నేను ఇప్పుడే చెప్తాను, వదిన ఇట్లా వాళ్ళ ఇంటికి పంపకపోతే నేను నీకు మాత్రం రాఖీ కట్టా. గదిని అడుగుతాను. ఆయన మనసు బండ మాది. అరే అన్నయ్య, ఈ లోకంలో అన్నింటినీ పైసలతో లెక్క కడతాను. లెక్క కట్టని ఒక ప్రేమ అనుకున్నా, కానీ ఈ రోజు తెలిసిందిరా అన్నింటికి పైసలే. ఒకప్పుడు నేను ఎట్లున్నా, ఇప్పుడు ఎట్లయినా. అరే చెల్లె ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతానేది, ఎటువేంది ఇది? చెప్పకుండా చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం అసలు. అరే బిడ్డ, కోడళ్ళు ఎందుకు వెళ్తారు రాఖీకి కట్టడానికి?
పంపించాలి కోడలు ఎందుకు పంపించాలి వాళ్ళకి మర్యాద తెలుసా ఎందుకు పంపించాలి ఎందుకు మర్యాద లేదు వాళ్ళకు వాళ్ళకి మర్యాద లేదు నాకు తెలుసు పంపించాలో పంపించద్దు నువ్వు చెప్పని అవసరం లేదు నాకు మర్యాద లేకుండా పంపించాలి వాళ్ళ అన్నలకు రాత్రి కట్టడానికి అవసరం లేదు ఈ సంవత్సరం నుంచి అసలు పంపించుడే లేదు నీకు తెలియదే బాబు ఆమె నేను చూసుకుంటా కదా అనుకోవద్దు నీకు లేరా మనకు ఉండదే మనం కష్టం వాళ్ళం కాదు కాదు మనం ఎంత మర్యాద చేస్తాం ఇంటి వాళ్ళని కూడా మనం మర్యాద చేసుకోవాలి ఇది చేయాలి ఇప్పుడు నేను పంపిస్తారా వాడికి సరే పంపించుకోబో నువ్వే చూడదు కాదు నా బిడ్డే అంటే బిడ్డే కాబట్టి నేను పంపిస్తా పోనా నువ్వు పంపించుకోబో నేను పంపిస్తా చూడు నువ్వు ఏమంటే పాప ఉన్నారా అక్కయ్యలు ఉంటారు అన్నదమ్ములకు రాత్రి కట్టేస్తారు ఎందుకు పంపించదు నీకు లేరా నాకు కూడా ఉన్నారు అత్తలే రాపోతారు వాడు నీకేమో భోజనం నేను మర్యాద చేయకపోయినంత మాత్రం నువ్వు చేసుకోవద్దు మర్యాద కలుపుకోవాలి నువ్వు కూడా పంపిస్తా చూసుకోపో పంపించుకోపో నీ కోడలు బిడ్డనే కదా పంపించుకోపో అవు వచ్చినవానే వచ్చిన అన్నయ్య నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తా నేను బస్ స్టాండ్ కదా అంటే స్విచ్ ఆఫ్ అయింది అన్నయ్య ఫోన్ ఇంతకు అంత టెన్షన్ పట్ట తెలుసారా గుమ్మం కాడ నుంచి అటు ఇటు తిరుక్కుంటుంటా పిచ్చి కుక్క లెక్క సరే గాని వదిన ఇక్కడనే ఉందా పుట్టింటికి పంపించలేదా నువ్వు ఇప్పుడే వచ్చినా కదరా గమ్ముచ్చేది నీకెందుకు నువ్వు నాకు రాఖీ కట్టేందుకు వచ్చినావు కదరా ఫ్రెష్ అప్ అవుదా నువ్వు చెప్పన్నా వదిన ఉందా వెళ్ళిందా అవన్నీ నీకే ఇప్పుడే అయ్యి అడిగిండు మళ్ళీ ఇప్పుడు నువ్వు అడుగుతానవా నువ్వు చెప్పేదాకా నేను లోపలికి రాను నేను చెప్పాను ఫస్ట్ రా లోపల రా రాను అరే తర్వాత చెప్తానే నీకు అన్ని దీని నువ్వు వాళ్ళ ఇంటికి పంపడం నాకు ఇష్టం లేదు అందుకే పంపుతలేను ఏంటి ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదు రాఖీ పౌర్ణమి అని తెలుసు కదా పంపివ్వాలి కదా భజన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదరా వాడంటే నాకు అసలు ఇష్టమే లేదు వాళ్ళకి మర్యాద తెలియదు పాట తెలియదు అందుకే భజన కూడా పంపించలేను ఏంది బావకి మర్యాద తెలియదా నీకంటే ఎక్కువ తెలుసు బావకి ఏం తెలిసే నువ్వు హాస్టల్లో చదువుకునే దానివి ఆయన గురించి నీకంటే తెలిసే ఎక్కువ మాట్లాడతాను నువ్వు